సీతాయనం అసలైన రామాయణం తిరిగి స్వాగతం. విశ్వగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులైన భీమనేని వంశీ కిరణ్ గారికి ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనకు అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సీతమ్మ తల్లికి, శ్రీరామచంద్రుల వారికి, హనుమకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. చక్కగా ఈ క్లాసును నడిపించవలసిందిగా సీతమ్మ వారిని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత వారం మనం సీతమ్మ ఉన్న గురువుగారి ఆశ్రమానికి ఆయన యొక్క ఆత్మీయులైన కుటుంబము దర్శించుకోవడానికి వస్తుంది. అంటే తల్లి, కుమార్తె, ఆ బిడ్డ ఏంటంటే ఆశీస్సులు తీసుకోవాలి, అంటే కొత్త జీవితం ఆరంభించబోతుంది, వివాహమైన కుదిరింది అని చెప్పి తండ్రి పంపించినప్పుడు మధ్యలో దుండగులు కొంతమంది వాళ్ళతో వస్తున్న సెక్యూరిటీగా వస్తున్న సేవకులను చంపేసి వీళ్ళ దగ్గర ఉన్న అన్ని నగలు తీసేసుకొని ఆ అమ్మాయిని బలవంతం చేసేసి తల్లికి అపకారం చేసేసి వెళ్ళిపోతారు. ఎవరో చూసి, అంటే ఆశ్రమానికి దగ్గరలో జరగటం వల్ల గురువు గారి ఆశ్రమానికి తీసుకొస్తారు. అక్కడ సీతామాత ఆమెకు చక్కగా సపర్యలు చేసి ఆమె ప్రాణాలు కాపాడుతుంది. అంటే ఆవిడ ఆ అమ్మాయి జీవించేది కూడా లేకుండా పోతుంది అనమాట. అంతగా ఆ అమ్మాయి ఆరోగ్యం ఇదైపోతుంది. అయితే ఆమెకి వివాహం జరగాల్సింది. ఇలాంటి టైంలో ఆ అమ్మాయికి ఆ సంఘటన తన లైఫ్కే అడ్డం చెప్పి ఆ గుర్తులు కానీ, అంటే తనకి ఏం జరిగింది అనేది కూడా మెమొరీలో లేకుండా, తన ఒంటి మీద కూడా గాయాలు లేకుండా అవన్నీ సీతమ్మ వారు తీసుకుంటారు. మనకి చెప్తారు కదా వంశీ సారు, ఒక 100% మనం గత జన్మల్లో చేసింది మనకి ఇచ్చేది 20%. 80% మనల్ని పంపించారు కాబట్టి ఆ మాస్టర్సే తీసుకుంటారు అని చెప్పి. అంటే మనవి కూడా మనల్ని భూమి మీదకి ఎవరైతే పంపించారో వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఎలా అయితే మన బిడ్డల బాధ్యత, వాళ్ళు ఏం చేసినా ఎక్కడన్నా ఏదన్నా నష్టం చేసినా తల్లిదండ్రులని బాధ్యతగా అడుగుతారు కదా వచ్చి, మీ పిల్లల వల్ల మాకు ఇట్లా నష్టం జరిగింది అని చెప్పి ఎలా అయితే మనం బాధ్యత తీసుకుంటామో, అలాగ మనల్ని పంపించిన ఆ భగవంతుడు తీసుకున్నట్లు అమ్మ ఏంటంటే ఆమె యొక్క లైఫ్ ఇక తర్వాత ఏమీ కాకుండా, తనకి ఆ గుర్తులేమీ లేకుండా అవన్నీ కూడా తను తీసేసుకున్నారు. అంటే అమ్మ అనే పదానికి అర్థం ఎంత ఆలోచించిందో. ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మహర్షి ఆ గురువు గారు శపించబోతే లేదు లేదని చెప్పి, ఇక్కడేంటి బాధ అనుభవించిన వాళ్ళనే కాదు, బాధ పెట్టిన వాళ్ళని కూడా అమ్మ రక్షిస్తుంది. అంటే ఎలాంటి కఠినమైన, ఎలాంటి నీచమైన తప్పును కూడా క్షమించగలిగేంత హృదయం మనకి ఉండాలి అనే విషయం కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అంతే కదా, ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు మనం క్షమాపణ అడుగుతున్నాం. మరి మనం పట్ల తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమిస్తేనే కదా మనం క్షమలో నుంచి వచ్చేది. అంటే మనం క్షమ తీసుకోవటానికి అర్హత ఎప్పుడు వస్తుందంటే క్షమ ఇచ్చినప్పుడు మాత్రమే మనం క్షమ పొందగలుగుతాము అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే శాపాలు అనేవి ఉండకూడదు, వాటి వల్ల వచ్చిన అనర్థాలే కదా. ఇప్పుడు ఆ మాత ఈ అరణ్యాల్లో ఉండాల్సి వచ్చింది అంటే ఆ రోజున భృగు మహర్షి ఇచ్చిన శాప కారణంగానే కదా.
కానీ అమ్మకి అలాంటి అవసరం కూడా లేదు. రాముల వారికి ఇచ్చారు. కానీ దాన్ని వీళ్ళు లోక కళ్యాణంగా మార్చుకొని, ఖ్యాతి అమ్మ మార్చేస్తుంది గదా! తన శక్తినంతా ధారపోసి, ఈ శాపాలు ఇంక ఉండకూడదు. ఈ వీళ్ళని శపించటం వల్ల ఆ కుటుంబం కూడా అంటే ఏదైతే ఆ దుర్మార్గం చేశారో ఆ వ్యక్తి యొక్క కుమార్తెలు కూడా ఇక్కడ బాధలను అనుభవిస్తారు అని జెప్పి ఆమె దాన్ని ఆపేస్తది. అప్పుడే రాముల వారు కూడా వచ్చి కాకపోతే ఈళ్ళకి జరిగిందనేది బయటికి తెలీదు. వాళ్ళు దొంగతనమే చేశారని జెప్పి వాళ్ళకి ఆ దొంగతనానికే శిక్ష వేస్తారు. ఆ విధంగా అంటే అక్కడ రాముల వారు ఒక కొత్త చట్టాన్ని చేయవలసొచ్చింది. ఎందుకంటే రు గురువులు ఈ ఋషులు ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్మ్. చేసిన తప్పులకి శిక్షలు వేస్తూ ఉండేవాళ్ళు. శాపాల తోటి. ఆహ్, ఇక్కడేంటంటే ఇంక వాటిని ఆపేసి అంటే ఆవేశంలో అంటే వీళ్ళిచ్చే శాపాలు కూడా ఇంకా వా తప్పు చేసిన వాళ్ళకే కాకుండా ఆ కుటుంబాలు కూడా అనుభవిస్తున్నాయి. ఇంకా విచక్షణ లేకుండా ఇవ్వటం గూడా జరుగుతుంది. కాబట్టి వాటిని మార్చాలి. దానికి సంబంధించిన న్యాయ వ్యవస్థను కూడా మొట్టమొదటిసారి భూమి మీద రాముల వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ వీళ్ళు లోక కళ్యాణం కోసం ఎన్నో పనుల మీద భూమి మీదకి వీళ్ళు రావడం జరిగింది. ఇది మనకు అర్థమవుతుందమ్మ. ఇదంతా కూడా అమ్మ తీసుకొని ఆ శక్తితోటి దాన్నేదో హాంఫర్ట్ అంటే అయిపోదు కదా! అదంతా తన శరీరంలో ఆ అమ్మాయి బాధని, ఆ గాయాల్ని అవన్నీ కూడా అనుభవిస్తుంది. అనుభవించిన తర్వాత రాముల వారు అక్కడే ఉంటారు. తనే అక్కడ ఉండి జాగ్రత్తగా చూసుకుంటారు సీతమ్మ వారిని. తగ్గేంత వరకు పక్కనే కూర్చొని. ఆమెకు కావాల్సిన ఔషధాలిస్తూ, ఆవిడకి కావాల్సిన సేవంతా చేస్తూ ఉంటారు. సోమతో పాటు. తగ్గిపోయిన తర్వాత అంటుందనమాట. అవన్నీ కూడా అప్పుడు ఎన్నో సా ఆహ్, ఇన్ సోమ బాధపడుతుంది. అమ్మ ఇట్లా ఎన్నో బాధలు తను పడుతుంది అని జెప్పి. అంటే అవును. తను ఇవన్నీ కూడా తట్టుకోలేక ఎన్నో సార్లు కూడా శరీరాన్ని వదిలిపెట్టి తను ఎన్నో సార్లు వెళ్ళిపోయింది. నేను ఆమెనిక్కడ ఉంచడానికి ఎన్నో సార్లు నేను కలుగ జేసుకోవాల్సొచ్చింది. మనకి 2, 3 మనకు తెలుసు. మిదిలలో కూర్చోగానే ధ్యానంలో అది అలాగే వెళ్ళిపోతది కదా! అప్పుడు కూడా వెనక్కొస్తది. అలాగే లంకలో రావణాసురుడి యొక్క అందరికీ ఇచ్చిన ఆ బాధల్ని తనని పెట్టే ఆ ఇబ్బందిని కూడా అంటే రాముల వారి రూపంలో వచ్చి తన పిల్లల్ని చంపేయటం ఇవన్నీ చూసి కూడా బాధేసి అమ్మ అంటే ఇంకా ఎంతో మంది బాధల్ని కూడా తను తీసుకొని ఇంకిదంతా తను భరాయించలేక వెళ్ళిపోవాలనుకుంటుంది. అప్పుడు కూడా రాముల వారే ఆమెను వెనక్కి పిలుచుకొస్తారనమాట. అంటే మనకి తెలిసింది ఇవే. ఇంకా తెలియకుండా ఇంకా ఎన్నో సార్లు రాముల వారే చెప్తున్నారు. ఎన్నో సార్లు ఆమెని వెనక్కి నేను గనక కలుపు చేసుకోపోయినట్లయితే ఆవిడ వెళ్ళిపోయేది. ఎన్నో సార్లు తీసుకొచ్చాను. అయితే ఏదో ఒక టైంలో నా ప్రయత్నం కూడా అప్పుకపోవచ్చు. అంటే నేను ఆపినా కూడా అది ఆగని పరిస్థితి కూడా ఒక టైంలో రావచ్చు అని జెప్పి అంటే సూచనగా చెప్తున్నారనమాట. అమ్మవారు ఎళ్ళిపోవాలంటే ఈయన కలుగ చేసుకున్నా కూడా ఆగని పరిస్థితి వస్తది అని. సోమతో చెప్తున్నాడనమాట. ఆమె లంకలో ఎంత త్యాగం చేసిందో ప్రజలకు కూడా తెలీదు. ప్రజల దృష్టిలో పడకుండా సేవ చేయటం ఆవిడకి ఇష్టం. ఈ భూమి మీద జీవం నిలిపి ఉంచడానికి ఆమె ఏమి ఇచ్చిందన్నది ప్రపంచానికి ఎప్పటికీ తెలీదు. అంటే ప్రపంచం అంటే లోకాలు, అన్ని లోకాల్లో కూడా ఎవరికీ కూడా అంటే ఆ యుద్ధం వల్ల భూమి మీద జీవం అంతా కూడా నాశనం అవ్వాల్సిన పరిస్థితనమాట. అక్కడ తను ఎంతో చేసింది అని జెప్పి రాముల వారు చెప్తున్నారనమాట. అంటే అక్కడ చేసిన కార్యం ఏంటనేది ఎవరికీ తెలీదు, ఎప్పటికీ తెలీదు అనేది.
అట్లానే వాళ్ళు అంత దారుణం చేసిన వాళ్ళ ముందు కూడా నిలబడి ఆమె ఆ శాపాన్ని ఆపి వాళ్ళని కూడా ఆహ్, వాళ్ళ మీద కూడా ప్రేమ చూపించటం అనేది కొత్తగా తీసుకొచ్చింది భూమి మీదకి అమ్మ. అంటే అంతకుముందు అది లేదు. అంటే ఎంతో తప్పులు చేసిన వాళ్ళని కూడా క్షమించి, ఆ కుటుంబానికి మేలు చేయడం అనేది కూడా కొత్తగా తీసుకొచ్చింది. అయితే అట్లాంటి చర్యలన్నిటినీ ఆమె ఆపుతున్నప్పుడు, భూమిలోని భాగాలన్నింటి నుంచి ప్రతికూల ఆలోచన రూపాలు ఆమెలో శోషించుకుంది. అంటే వాటిని వ్యతిరేకించటం. అంతే కదా! ఇప్పుడు ఒక క్రియ జరుగుతూ ఉంది. దాన్ని ఆపేస్తే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది గదా! అదంతా కూడా ఈమె ఆహ్, స తన శరీరంలోనే తీసేసుకొని దాన్ని మళ్ళీ అంటే ఉపయోగించేసుకుంటుంది. అంటే అది ఉపయోగపడి వాళ్ళ ప్రతికూల శక్తి ఏదైతే ఉందో ఆ శరీరంలో పనిచేస్తూ దాన్ని నశింపజేసుకోవడానికి ఆమె శరీరంలోకి అవన్నీ గూడా ప్రవేశిస్తున్నాయి. నేను ఆమెను ఆపలేను. అంటే ఈ బాధంతా పడాలి కదా మళ్ళీ. ఇప్పుడు ఆవిడ గాయాలన్నీ తీసుకుంది. ఆ అమ్మాయి మీద జరిగిందంతా కూడా తన శరీరంలో తను అనుభవించింది. ఆ అమ్మాయిది తీసేసి. తన శక్తితోటి, మంత్రశక్తి, ధ్యానంతోటి ఆ అమ్మాయికి వైద్యం ద్వారా ఇదంతా చేసింది. అయితే ఈ బాధలు అంటే తను చేసిన కార్యాలన్నిటికీ ప్రతికూలమైన శక్తి పనిచేస్తూ ఉంటది గదా! అదంతా కూడా ఈమె శరీరంలోకొచ్చి ఈమె ఆ బాధలు పడి దాన్ని డిజాల్వ్ చేసుకుంది. ఆ బాధంతా నేను చూడలేకపోతున్నాను. అయితే ఆమెను ఆపే శక్తి కూడా నా దగ్గర లేదు. ఆమె మోస్తున్న ప్రపంచ భారాన్ని ఆమె నుంచి నేను తీసుకోలేను. అంటే ఈయన తీసుకోవడానికి అవ్వదు. అమ్మ ఇవ్వదు. ఆవిడే తీసేసుకుంది. ఆవిడే అనుభవిస్తుంది. అయితే ఇక్కడ నాకొకటి గుర్తుకొచ్చింది. 'జక్కా రాఘవరావు' గారు అక్కడ విజయవాడకి దగ్గరలో ఏదో ఆ నది దాటెళ్తే అక్కడ అమ్మవార్ల పూజలు జేస్తారు గదా! అక్కడ బాగా బలి జరుగుతుందంట. అయితే వీళ్ళొకసారి ఎళ్లి చూసి, ఆయనున్న కండిషన్‌లో అప్పుడు ఓహ్! చాలా ఏడుపొచ్చేసిందంట. అప్పటికి ఇంకా ధ్యానంలోకి కూడా రాలేదాయన. అయితే తర్వాత వీళ్ళు ధ్యానంలోకొచ్చాక, వాటిని ఆపాలి అని జెప్పి అక్కడ పాంప్లెట్ పంచిపెడుతూ, అక్కడ ఎన్ని రోజులో ధ్యానం జేసి, అక్కడ దాన్ని అవేర్‌నెస్ తెప్పించారట. తెప్పించి అది ఆపి వచ్చేసిన తర్వాత, ఈయనకి హఠాత్తుగా గుండెలో నొప్పిలాగా వస్తే డాక్టర్ దగ్గరికెళ్తే, అన్ని టెస్టులు జేసి ఏమీ లేదు అని జెప్పారట. సరే మందులు అంటే ఎప్పుడైనా గుండె ఆగిపోవచ్చన్నట్లుగా ఈయనకుంది. కానీ టెస్టుల్లో ఏమీ లేదు. తర్వాత ఆ మందులవి తీసుకొని ఇంటికొచ్చిన తర్వాత అప్పుడే ఆయన్ని కలవడానికి సీమా మేడం ఇంకా ఎవరెవరో వెళ్ళారట కొంతమంది మాస్టర్స్. ఆహ్, వెళ్ళినప్పుడు పత్రిజీ గారు కాల్ చేసినప్పుడు వీళ్ళు హాస్పిటల్‌లో ఉన్నారట. వచ్చిన తర్వాత పత్రిజీ గారు మాట్లాడారంట. "ఎందుకెళ్ళావు నువ్వు హాస్పిటల్‌కి?" అదే డూ ఆర్ డై అని జెప్పి సదానంద యోగి వారు తనకి జెప్పిన మాటే తను జెప్పి దాన్ని ఫేస్ చెయ్యి. లేదు చనిపోవాల్సొచ్చిందా చచ్చిపో. అంతేగాని నువ్వు మందులు వాడి హాస్పిటల్‌కెళ్ళొద్దు అన్నారు. అయితే తర్వాత తెలిసిందేంటయ్యా అంటే, ఇక్కడ ఆ బలిని ఆపేసేయటం వల్ల అక్కడ కొన్ని ఆహ్, ఈగిల్సో ఏవో ఆ రక్త తర్పణని తాగుతాయట. అవి కనిపించవు కంటికి. ఆహ్, అట్లా అవి తీసుకొని అలా జీవనం జేస్తాయంట. ఎప్పుడైతే ఆపారో ఆ శక్తి ఏదైతే ఉందో అక్కడ ఆ రక్త తర్పణకు తీసుకునే శక్తులు అవన్నీ ఈయన మీద దాడి చేశాయట. నాకు చెప్పొద్దా హాస్పిటల్‌కి ఎందుకెళ్ళావు అని చెప్పి అరిచారట. అంటే ఒక చర్యని ఎ క క ఆపినప్పుడు దానికి సంబంధించిందంతా కూడా పర్యవసానం అనుభవించి తీరాల్సిందే. ఇట్లా పత్రిజీ గారు లాస్ట్ టైమ్‌లో కూడా తను ఇలాంటివెన్నో అంటే మనకి కంటికి కనిపించేయి కొన్ని. అంటే అందరికి షేక్ హ్యాండ్‌లిచ్చి, ఇలాగా వాళ్ళ ఇళ్ళకెళ్ళినప్పుడు వాళ్ళయన్నీ కూడా
కొన్నిటిని ఆయన తీసుకున్నారు. అది ఆ బాధను అనుభవించారని. ఇలా కాకుండా ఇప్పుడు ఏదైతే 'చెక్కా రాఘవరావు' గారి విషయంలో జరిగిందో, అలాంటివి ఆయన ఎన్నో తీసుకున్నారు. అంతే కదా! శాకాహారులు కావాలని చెప్పి శాకాహార ర్యాలీలు చేస్తున్నప్పుడు చాలా కూడా ఆగిపోయింది గదా! అక్కడ ఆహ్, ఏదైతే ప్రతికూల శక్తులున్నాయో, వాటికి సంబంధించిందంతా కూడా పత్రిజీ గారు లోపలికి తీసుకున్నారు. అందుకే ఆయన అంత వేదన అనుభవించాల్సొచ్చింది. అదే సేతు బాలకృష్ణ గారు అందరికీ ఇవ్వండి మీరు 1,44,000 మంది మాస్టర్స్‌ని తీసుకొచ్చారు కదా! అందరికీ కొంచెం కొంచెం ఇవ్వండి. మీ అంటే ఆయన అంత బాధ చూడలేక. మీరు 1% గూడా ఇందులోది మీరు బరాయించలేరు అన్నారట. అంటే ఇంకా ఆయన ఇంకెంత దాన్ని బరాయించారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇట్లా అమ్మ కూడా చేసే ఈ బాధనంతా కూడా అమ్మనలా చెయ్యొద్దు అని రాముల వారు ఆపలేరు. అమ్మ కాబట్టి ఆవిడ అమ్మలాగే ప్రవర్తిస్తారు. అయితే ఆమె నుంచి కొంచెం తీసుకొని అనుభవిద్దామా అంటే అది కూడా నా వల్ల కాదు. నాకవ్వదది అని జెప్పి రాముల వారు చెప్తున్నారనమాట. అలా ఆవిడ ఆ బాధ నుంచి బయటపడి, ఆ నొప్పంతా పోయి మామూలుగా అయ్యేదాకా రాముల వారుండి తర్వాత ఆయన వెళ్ళిపోతారనమాట. అప్పుడు అమ్మ ఒక మాట అంటుంది. నేనిక పిల్లల్ని కనలేను. అమ్మకేంటంటే అమ్మాయిలు ఇష్టం. అంటే ఇంకొక పాపని ఇవ్వాలి అని. దీనివల్ల ఏమైందంటే ఆ గర్భసంచి డ్యామేజ్ అయిపోయింది. ఆ అమ్మాయికి జరగాల్సింది ఏదైతే ఉందో అదంతా మాత తీసుకోవటం వల్ల మాతకి ఈ ఆ పిల్లల్ని కనే అవకాశం పోయింది. అప్పుడు రాముల వారేమంటారంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న జీవరాశి అంతా కూడా మన పిల్లలే. కాబట్టి ఇంకా మనకి పిల్లల అవసరం ఏముంది? ఈ భూమి మీద అంటే జీవరాశి మొత్తం ఒక మనుషులే కాదు. ప్రతి జీవరాశి మన పిల్లలు కదా! ఇంక వేరేగా మనకి పిల్లలెందుకు? మనకు అవసరం ఏంటి? అని చెప్పి రాముల వారు కూడా ఆమెని "నువ్విలా ఎందుకు చేశావు? ఏంటి?" అని కూడా అమ్మనేమి అనరనమాట. అంత చక్కగా అని చెప్పి వెళ్తారు. అయితే ఆరోగ్యం అంతా వచ్చిన తర్వాత అమ్మ ఏం జేసిందో అని జెప్పి సోమకి చెప్పాడు కదా! అదంతా చెప్తే అమ్మ నవ్వుతుందనమాట. శ్రీరాముడు ఇలా చెప్పారంటే, ఆయన చేసిన దానిలో నాదెంత ఒక చిన్న భాగం మాత్రమే. ఈ లోకం పట్ల ఆయన ప్రేమ ప్రతిబింబాన్ని తప్ప నేను మరేమీ కాదు. ఆయన ఈ లోకానికి ఇస్తున్న ప్రేమ యొక్క ప్రతిబింబం. ఆ రూపాన్నే నేను. అంతే తప్ప ఆయన చేసే దాని ముందు చాలా చిన్న పాటే నేను జేస్తుంది. అంటే ఇంక రాముల వారు ఇంకెంత జేస్తున్నారో చూసుకోండి. ఈ లోకం మాత్రమే కాదు, జీవం ఉన్న అన్ని లోకాల పట్ల కూడా ఇలాగే ఉంటాము అని జెప్పి చెప్తుందనమాట. రాముల వారు ఇలాగే ప్రవర్తిస్తారని. ఈళ్ళేంటంటే ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇలా చెప్తూ ఉంటే సోమకేంటంటే ఇద్దరూ కూడా పరిపూర్ణత్వం సాధించిన వాళ్ళలాగా కనిపిస్తారనమాట. ఆ ప్రేమ, స్వచ్ఛము, పవిత్రము వర్ణించటానికి మాటలు కూడా లేవు. భూమి మీదకి తెచ్చిన ప్రేమలో కొంచెం భాగమైన వాస్తవీకరించాలని మనం ఆకాంక్షించాలి. అంటే అందులో కొంతైనా అంత మనం చేయలేము. చేయలేకపోవచ్చు. కొంతైనా సరే దాన్ని వాస్తవీకరించాలి. అంటే మనం వాస్తవంలో మనం చూయించాలి అని చెప్పి సోమ కోరుకుంటుందిక్కడ. అదంతా జరిగిన తర్వాత ఈ సోమ ఏంటంటే వంట చెరుకు అంటే వంట చేసుకోటానికి కావాలి కదా! అది తీసుకురావడానికి అడవిలోకెళ్తదనమాట. కట్టెలు తీసుకురావడానికి. ఎళ్లి వస్తూ ఉన్నప్పుడు ఒక ఇద్దరు స్త్రీలు కూర్చొని అంటే అమ్మ అక్కడ ఒక పూదోట పెంచుతదనమాట. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవో అంటే తనెళ్ళి ఎంతో దూరం వెళ్ళలేదు. తీసుకొనొచ్చేస్తది. ఈలోపు ఈళ్ళిద్దరు ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోతదనమాట. అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ ఈ సోమని గమనించరనమాట. వాళ్ళేంటంటే సీతామాత కంటే కొంచెం పెద్దగా ఉన్నా గానీ ఆ మొహాల్లో ఉన్న ఆ కోమలత్వం, కొంచెం యవ్వనత్వంగా ఉండటం గమనిస్తదనమాట. తనెళ్ళి లోపల చేసి వీళ్ళకి వంట చెయ్యాలా?
అడగాలి కదా! వీళ్ళకి ఆహారం వండి తీసుకురానా అని జెప్పి. ఒక్కోసారి అమ్మే చేస్తుంటది గదా! అది అడగటం కోసం వస్తదనమాట. అయితే వీళ్ళు ఆ మాటల్లోనే ఉండిపోతారు. డిస్టర్బ్ చేయటం ఎట్లానా అనుకునే లోపే తన లోపల నుంచి సీతామాత యొక్క స్వరము వినిపించి హ్మ్. రుచికరమైన భోజనం తయారు చెయ్యి వీరికి అని జెప్పి తన లోపల నుంచి ఆ వాయిస్ వస్తదనమాట. ఓకే అని జెప్పి ఎళ్లి తను వెనక వైపుకెళ్ళి వంటలో పనిలో పడిపోతదనమాట. ఇవాళ మార్నింగ్ ఏమైందంటే నేను బీ ఇవి రెడ్డి గారిది వీడియో ఒకటి చూస్తున్నా. అక్కడేంటంటే సాయిబాబా బాగా డివోటీ ఆయన. ఎలా అంటే నేను చూసాను. ఎవరైనా చూడాలి అంటే ఎలా చేయాలనేది ఆయన అందులో చెప్తుంటే మెడిటేషన్‌లో కూర్చొని ఇప్పుడు చూడండి సాయిరామ్ అంటుంటారు గదా! ఆహ్, ధనలక్ష్మమ్మ, త్రివేణి. ఆహ్, అంటే నాకు పెద్దగా గుర్తుకు రాదు. అప్పుడు ఊరికే అనుకుంటున్నా. ఆయన చెప్తున్నారు గదా! అందాం ఆయన్ని చూడాలనుంది. ఆహ్, ఓకే. ఆయన రూపం అంటే నాకు మానవ రూపం కాదు. ఇట్లా అనుకుంటూ కూర్చున్నా. నేను కొంచెం సేపు సాయిరామ్, సాయిరామ్ అని ఆగిపోయా. నా లోపల వేరే వాయిస్ 2 టైమ్స్ సాయిరామ్, సాయిరామ్ అని వినిపించింది. అంటే ఈ ఫిజికల్ బ్రెయిన్ అనట్లేదు. ఇన్నర్. అంటే నేను ఆపేసాననమాట. అలవాటు లేదు కదా! గబుక్కున రాదది. అట్లా నాకు ఆశ్చర్యమేసింది. ఇది అట్లానే ఈ సోమకేంటంటే లోపల అమ్మ వాయిస్ వినిపించింది. చూడండి ఈ మనకి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన డీనా మెరియం గారు కూడా తన లోపల నుంచి వస్తుంటే డౌట్‌లు మనకేంటి మన మామూలు మానవ మెదడు ఇవన్నీ నిజమా? ఒక పక్క అనుభవం పొందుతూనే ఇది నిజంగానే జరిగిందా? అని డౌట్‌లొస్తాయి. అలానే డేనా మెరియం గారికొచ్చినప్పుడు హ్మ్. అప్పుడు కాసేపు మౌనంగుండు. మాత చెప్తుంది విను. నువ్వు మాట్లాడక. మాత చెప్పేది విను అని జెప్పి వాయిసొస్తది. డీనా మెరియం గారికి. అంటే ఆహ్, మనకేంటంటే మామూలుగా అది అసాధ్యం కదా! ఫిజికల్ వరల్డ్‌లో. కానీ ఇంటర్నల్‌గా ఇవన్నీ కూడా సాధ్యమైన విషయాలే. ఇదొక సైన్స్. ఆళ్ళు చెప్పేది వినగలుగుతాం. ఇక్కడేంటి అమ్మ ఆళ్ళతో మాట్లాడుతూనే సంభాషణ ఆపకుండా ఇంట్రడక్షన్ ఇచ్చేసింది. "ఎళ్లి నువ్వు రుచికరమైన ఆహారం తయారు చెయ్యి" అని జెప్పి. ఇంక అలాగా వెళ్ళి చేస్తదనమాట. అయితే భోజనం తయారైనా గూడా వాళ్ళు రారనమాట. మళ్ళీ అక్కడికి భోజనం సిద్ధం చేయనా అని చెప్పి అడగటానికెళ్ళినా వాళ్ళు ఇంకా చర్చించుకుంటూనే ఉంటారు. తర్వాత అన్నీ చేసిన తర్వాత వెళ్ళి చక్కగా వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టినప్పుడు, అమ్మ ఏంటంటే చెప్పకుండానే కొన్ని కొన్ని ఈ అర్థమైపోతాయి గదా! సోమకి. అంటే నువ్వే నేను వడ్డిస్తాను, నువ్వు ఉండు అని ఇలాంటివన్నీ కూడా. అట్లా అమ్మ వాళ్ళకి వడ్డించి చక్కగా భోజనం పెట్టి, ఇంక వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వాళ్ళని అడవి దాకా తీసుకెళ్ళి వదిలేసి వస్తది. వాళ్ళు అటు నుంచి అటెళ్ళిపోతారు. అట్లానే హఠాత్తుగా వెళ్లి కొట్టువారం ముందు ప్రత్యక్షమయ్యారు. మళ్ళీ అలాగే వెళ్ళిపోయారు. హ్మ్. ఇంకా ఆపుకోలేక అడుగుతది. ఎవరమ్మా వాళ్ళు అని. సీతామాత అంటుంది, "నువ్వు వాళ్ళని గుర్తించలేదా? నువ్వు వాళ్ళని పలకరించలేదేంటా అని నేననుకుంటున్నాను" అని అంటుందనమాట. అయితే వాళ్ళు చాలా కాలం క్రితం ఒక ప్రతిజ్ఞను జ్ఞాపకం జేయడానికొచ్చారు. అది పూర్తి చేసినందుకు తమ ఆనందాన్ని వ్యక్తం జేయడానికొచ్చారు. అంటే శాపాలు లేని ఈ కాలం కావాలి. ఈ శాపాలనేవి అంతరించాలి అని అమ్మ మీనాక్షి ట అప్పుడు మిథుల్లో ఉన్నప్పటి నుంచి కూడా చూసింది కదా! ఈ శాపాలనేవి ఉండకూడదు. అంటే తను కూడా భృగు మహర్షి కుమార్తె భార్గవిగా జన్మించినప్పుడు కూడా నారాయణ్‌ని శపించడం, ఇవన్నీ చాలా శాపాల కారణంగా చాలా జరుగుతూ వచ్చాయి కదా! కాబట్టి ఆవేశంతో ఇస్తున్నారు. ఆలోచనారహితంగా. ఆవేశంలో ఇస్తున్నారు, కోపంలో ఇస్తున్నారు. ఇవి శాపాలేమవుతున్నాయి మిస్‌యూజ్ అవుతున్నాయి.
కాబట్టి వీటిని మనం దీన్ని ఆపాలి. ఇంకో అక్కర్లేదు శాపాలు అని జెప్పి. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాళ్ళని రక్షిస్తూ గురువుగారు ఇచ్చే శాపాన్ని ఆపేసిందో అంటే ఇంకక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఉంటుంది. కానీ ఇంగ చిన్న చిన్నగా తగ్గిపోతూ ఉంది. శాపాలనేవి ఇక పని చేయనియి. యాహ్! దానికి వచ్చిన ఇద్దరు ఎవరు అంటే అరుంధతమ్మ, ఖ్యాతిమాత వస్తారు. ఈమెను అభినందించడానికి. అక్కడ ఆపేసింది గదా! దాన్ని అమలు చేయడానికి దానికి సంబంధించిన చట్టాలు కూడా రాముల వారు అయోధ్యలో ప్రవేశపెట్టడానికి ప్రణాళిక కూడా జరిగిపోతదనమాట. అందుకని జెప్పి వీళ్ళు అభినందించడానికి వస్తారు. అట్లా వచ్చి అంటే ఇక్కడ చూడు అరుంధతమ్మ శాప కారణంగానే తన నూరుగురు పుత్రుల్ని పోగొట్టుకుంది. అవును కదా! కౌశిక మహారాజు అంటే విశ్వామిత్రుడిగా మారక ముందు వీళ్ళ దగ్గరున్న కామధేనువుని ఇవ్వలేదన్న అక్కస్తోటి ఆహ్, తను కూడా బ్రహ్మర్షి కావాలి. రాజుగా నేనేం చేయలేకపోతున్నాను అని జెప్పి అన్ని అస్త్రాలు ప్రయోగించినా గాని ఆయన అన్ని తిప్పికొడుతున్నాడన్న. దాంతోటి తను గూడా బ్రహ్మర్షి కావాలని జెప్పి, తను గూడా అంత శక్తిని సాధించాలని, తెచ్చుకున్న ఆ కాస్త సాధన ద్వారా తెచ్చుకున్న శక్తితోటి వీళ్ళ నూరుగురు పుత్రులని గూడా అంటే నీ పుత్రులు చనిపోవుగాక అనంగలోనే ఆయన యొక్క శక్తి నుంచి ఒక రాక్షసుడొచ్చి వాళ్ళని సంహరిస్తాడు గదా! మరి ఆ శాప కారణాన్ని అరుంధతమ్మ అనుభవించుంది. నూరుగురు పుత్రుల్ని పోగొట్టుకోవటం అంటే చాలా ఇది గదా! అట్లా అట్లాగే ఈ ఖ్యాతిమాత గూడా ఏంటంటే, నారాయణుడంటే ఆవిడకి ఎంతో ఇష్టం. అలాంటి నారాయణ్‌ని భర్త శపించాడు గదా! ఉషాన మరణించిందని జెప్పి, ఆయన చూసుకోకుండా అక్కడ ఏం జరిగిందనేది ఆ వ్యవస్థలో వచ్చినప్పుడు వీళ్ళిప్పుడు ఆ శాపాన్ని ఈళ్ళకి దూరంగా అయ్యారు కదా! నా భార్య ఎలా అయితే దూరమయిందో మీరు కూడా ఎవరైతే చేశారో మీ భార్య దూరం అవుతుంది. మీకిష్టమైన వాళ్ళు మీకు దూరం అవుతారని. ఇలాంటి శాపాలు లేని కాలాన్ని తీసుకురావడానికి కూడా సీతామాత చాలా తీసుకుంటుంది. అందుకని జెప్పి వాళ్ళు ఆ విషయం గురించి అమ్మని అభినందించటం కోసం, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచటం కోసం వచ్చారనమాట. అయితే ఈ అమ్మకి ఒక అదే తను నారాయణ నుంచి దూరమైపోతున్నట్టు కల కన్నప్పుడు రాముల వారికి చెప్పకుండా ఆ కల్లోలంతోటి తను అరుంధతమ్మ దగ్గరికెళ్తుంది గదా! సోమం తీసుకొని. అప్పుడు చూస్తది గదా! అక్కడ. కానీ గుర్తుపట్టలేదనమాట. సోమ వాళ్ళిద్దరిని కూడా. అంటే కొంతమంది ఋషులు ముఖ్యంగా స్త్రీల కోరికలను సంపూర్ణం చేయటం కోసం మాత్రమే జేస్తున్నారు. ఇది శాపశక్తిని ఆపే సమయం అని భావించారు. అనేక సార్లు అంటే ఈ శాపం దుర్వినియోగం కాబడింది. వాళ్ళకున్న అంతకుముందేమో న్యాయం కోసం ప్రజలను సక్రమైన మార్గంలో పెట్టడం కోసం వాళ్ళు చేసిన దానికే ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాతేంటి ఇట్లాగా దుర్వినియోగం అయిపోయింది. కాబట్టి వాటినన్నిటిని కూడా అవి ఆగిపోయే టైమొచ్చింది. ఆ సమయం ఇప్పుడొచ్చింది. ఆ శాపాల యొక్క శక్తి ఎందుకంటే చూడండి వాక్కు పనిజేయాలంటే వాక్కు శుద్ధంగుండాలి. వాక్కు శుద్ధంగా ఉన్నప్పుడు ఆ వాక్కు సిద్ధిస్తది. ఇదంతా కూడా తగ్గిపోతూ వస్తుంది గదా! కాబట్టి ఇంకవి పనిజేయడం ఆగిపోతుంది. మనకు కూడా చూడండి హ్మ్. తీక్షణంగా ఒక మాట అన్నాము అంటే అది జరుగుతుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే పత్రిజీ గారి దగ్గర ఆహ్, బాగా పడుతూ ఉంటాయి అంటుంటారు గదా! ఎందుకంటే ఇలాగ మాట్లాడటం వల్ల. ఆ వాక్కులో శుద్ధి లేకపోతే పత్రిజీ గారు దాన్ని కరెక్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు.
ఇక ముందు ముందు మంచి ఈ గా వ్యవస్థ ఉండేటట్లు ఇలాంటివన్నీ కూడా ఇక జరగకుండా ఉండే కాలం వచ్చింది అని జెప్పి అమ్మ అంటుందనమాట. అయితే ఇంక శాపాలుండవా అని అడుగుతుంది. అయితే అది అంత తేలిక కాదు. కాలక్రమంలో వాటి ప్రభావం కోల్పోయేంత వరకు కూడా దానికి ఉంటుంది. కాకపోతే తక్కువగా ఉంటది అని జెప్పి మాత చెప్తుందనమాట. అయితే సీతామాత యొక్క కార్యం పరిపూర్ణత మనకి ఇప్పుడు వస్తుంది. ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా మాత ఎక్కడున్నది అనే విషయం తెలిసి చాలామంది కూడా మాతను దర్శించడానికి వస్తున్నారనమాట. అంటే ఈ విషయం బయటకొచ్చింది. హ్మ్. దుండగులు ఆ అమ్మాయిని ఈ హాని చేసేసరికి అంటే విషయం తెలీదు. వాళ్ళకి రక్షించి అన్న విషయం తెలిసి వైద్యం చేసింది గదా! ఇలా అందరూ కూడా ప్రజలందరూ కూడా సీతామాతను దర్శించి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ అనారోగ్యం గురించి, వాళ్ళకున్న ఇవన్నీ కూడా చెప్పుకోవడం కోసం ఈ ఆశ్రమానికి రావటం మొదలుపెడతారనమాట. ఫస్ట్‌లో కొద్దిగా ఉన్నా కూడా తర్వాత తర్వాత బాగా ప్రజలందరూ రావటం జరుగుతుందనమాట. అయితే ఎవ్వరిని కూడా మాత నేను చూడను అని ఎప్పుడు కూడా తిప్పి పంపించలేదనమాట. అయితే ఇప్పుడు చూడండి ఎంతో మందిని కలవటం వల్ల అలసట అనేది ఉంటుంది గదా! ఆ యొక్క ప్రభావం ఆమె మీద ఆ శరీరం మీద పడటం సోమ గమనిస్తదనమాట. శ్రీరాముడు గూడా దాన్ని గమనిస్తాడు. అయితే ఒకసారి వచ్చి మందిరానికి తిరిగెళ్ళేటప్పుడు ఓహ్! అంటే ఇంక వీళ్ళకి శాపాల కారణం గూడా అయిపోయింది కదా! వీళ్ళది కూడా అయిపోతుంది. తిరిగి తను మందిరానికి తీసుకెళ్ళే టైమొచ్చింది. పిల్లలకు కూడా నిజం చెప్తాము అని జెప్పి రాజదుస్తుల్లో వస్తారనమాట. వచ్చినప్పుడు సోమ ఎళ్లి వాళ్ళకు గురువుగారి దగ్గర ఆహ్, చదువుకుంటుంటే అక్కడి నుంచి తీసుకొస్తది. అయితే వాళ్ళకి చెప్దామన్నప్పుడు మాతాను, సోమ నవ్వుకుంటారు. అంటే పిల్లలకి చెప్పలేదు అని రాముల వారు అనుకుంటున్నారు. కానీ మాత ఎప్పుడు అంటే పలానా వ్యక్తి అని జెప్పి చూపించలేదు కానీ, చెప్తూనే ఉంది గదా! చాలా సార్లు మా తండ్రి గారు, మహారాజు శ్రీరాముడని గూడా మాట్లాడేవాళ్ళు గదా! కథలు జెప్పేటప్పుడు గూడా. అట్లా ఆహ్, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈ చెప్తాడనమాట. అంటే ఎలా చెప్పాలా అని చెప్పి కొంచెం ఆహ్, అంతే గదా! పెద్దయిన పిల్లల ముందు నేను నీ తండ్రిని అని జెప్పి పరిచయం జేసుకోవటం కొంచెం ఇదిగా ఉంటుంది గదా! అలా రాముల వారున్నప్పుడు సీతే చెప్పడం మొదలుపెట్టిందనమాట. మీరు పెద్దవాళ్ళవుతున్నారు. త్వరలోనే మీకు మీ జీవిత బాధ్యతలు కూడా మీరు తీసుకోవాలి. ఆహ్, వాళ్ళు అంటే తొ తొం ఏంటంటే మాత కన్నా కూడా పొడవైపోయి ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు కథలు చెప్పమని అడిగేవాళ్ళు గదా! కొంచెం తక్కువగా అడుగుతూ, ఎక్కువ సమయం ఏందంటే వాళ్ళు గురువుగారి ఆశ్రమంలోనే అక్కడే చదువుకుంటూ, అక్కడే పనులే చూసుకుంటూ ఎక్కువ కాలం అక్కడే ఎక్కువ టైం అక్కడే ఉంటున్నారనమాట ఈ మధ్య. ఆహ్, మొట్టమొదటిసారి ఏంటంటే రాజదుస్తుల్లో వచ్చి వీళ్ళకి కనిపిస్తారు రాముల వారు. హ్మ్. ఈయనే మహారాజు శ్రీరాముడు అని జెప్తారనమాట. సీతే మహారాణి, ఇది మన కుటుంబము అని జెప్పి. అంటే కుటుంబం మొత్తం కలిసే సమయం వచ్చింది అనంగలోనే వీళ్ళిద్దరేంటి లవడు, కుశుడు ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకొని నవ్వుకుంటారనమాట. అంటే వాళ్ళకేమి ఆశ్చర్యంగా అనిపించదు. మీరెందుకు నవ్వుతున్నారని జెప్పి రాముల వారు అడుగుతున్నారు. అడుగుతుంటే మాకు తండ్రి మాకు కొద్ది కాలం క్రితమే ఈ విషయం తెలుసు. అంటే శ్రీరాముడే ఆయనే తండ్రి. శ్రీరాముడు తండ్రని తెలుసు. అయితే ఈ వ్యక్తే అనేది కొద్ది కాలం క్రితం తెలుస్తదనమాట. ఆహ్, మాకు కొద్ది కాలం క్రితమే తెలిసిందనంగలోనే రాముల వారు ఆశ్చర్యపోయి, "మరెప్పుడు ఎందుకు అడగలేదు? మీరు ప్రశ్నించలేదు ఎందుకని?" అని అడుగుతున్నాడు. తండ్రి మేము మా తల్లిదండ్రుల చర్యను ఎన్నడూ ప్రశ్నించం. మీ ఇద్దరిలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని మాకు తెలుసు. ఇప్పుడు మేమెందుకు ప్రశ్నించలేదంటే, ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వెనుక ఏదో ఒక ప్రయోజనం ఉండుంటుంది. అందుకని జెప్పి మేము
మా తల్లిదండ్రులని మేము ప్రశ్నించలేదు అనంగానే రాముల వారికి చాలా ఆనందం వేస్తదనమాట. సీతామాత ఈ ఇక్కడ ప్రకృతికి దగ్గరలో వాళ్ళని పెంచాలి అన్న తీసుకున్న నిర్ణయం వెనుక ఆహ్, ఆ ఫలితం ఏదైతే ఉందో ఆయన కన్నులారా అక్కడ చూస్తాడు. అదే రాజమందిరంలో పెరగటం అయితే ఇలా ఉండేది కాదు. అంతే గదా! అక్కడ రాజకుమారుల్లాగా వాళ్ళేం జేయబోయినా చేయనివ్వరు. ప్రోటోకాల్ ఉంటుంది. స్వేచ్ఛగా తిరగటానికి ఉండదు. హ్మ్. ఆహ్, వాళ్ళుగా ఎదగడానికి అవ్వదు అక్కడ. అందుకే సీత ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఆయనకి చాలా ఆనందం అనమాట. ఇప్పుడు చూడండి ఏంటి మీరు జేస్తుందని ఇప్పుడు మనం గూడా మనం మన తల్లిదండ్రులని మనం అంటాం. మన పిల్లలు మనల్ని అంటుంటారు. ఆ! "ఏం జేశారు మీరు? ఏంటి?" అనని. ఆ! కానీ ఇక్కడ ఎంత పరిణితితోటి తెలిసినా వాళ్ళు కూడా తెలియనట్లే ఉన్నారు. ఎందుకట్లా ఉన్నారు అంటే, ఏదో ఒక కారణం ఉండుంటది. దాని వెనక ప్రయోజనం ఏంటో అని వీళ్ళు సైలెంట్‌గా ఉండటం. ఆహ్, అదే రాముల వారికి చాలా ఆనందమేసి వాళ్ళని హత్తుకుంటారనమాట ఆనందంతోటి. ఇంక సరే మీరెళ్లి మీ విద్యాభ్యాసం చేసుకోండని పంపించిన తర్వాత సీతామాతతోటి చెప్తారు. మీ అమ్మ మీకు చక్కగా బోధించింది. అదే మందిరంలో ఉంటే మీరిలా పెరిగేవాళ్ళు కాదు. కాబట్టి సీతకి కృతజ్ఞతలు చెప్తాడనమాట అక్కడ. ఆళ్ళు తిరిగి వాళ్ళ పాఠశాలకెళ్ళి చదువుకుంటారు. ఆహ్, మాత వైపు తిరిగి చెప్తున్నాడనమాట. ఋషి భృగు మహర్షి ఖ్యాతి అమ్మకు విముక్తి లభించింది. వాళ్ళు త్వరలోనే అంతిమ విముక్తి పొందుతారు. ఆహ్, విశ్వంలో కలిసిపోతారు. శాపం నుంచి విముక్తమైపోతుంది. మన కుటుంబం అంటే ఎప్పుడైతే వాళ్ళకి అలా జరుగుతుందో అప్పుడు ఈ కుటుంబం గూడా వీళ్ళు కూడా ఆ శాపం అనేది పోతుందనమాట. మనం గూడా త్వరలో కలుస్తాము. నేనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. రెడీగా ఉండండి. సిద్ధంగా ఉండండి అని జెప్తారు సీతామాతకి. అంటే ఇంకా రాజమందిరానికి వెళ్ళొచ్చు అని. మౌనంగా తల ఊపుతదనమాట. ఏం మాట్లాడదు. అయితే సోమ గుర్తిస్తది. ఆమె మొఖంలో ఏదో లోపించింది అని. తర్వాత రాముల వారెళ్తుంటే ఆ గుమ్మం దగ్గర నిలబడి ఆయన వెళ్ళేదాకా చూస్తదనమాట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయోధ్యకి తిరిగి ఎళ్ళటంలో మీకు ఆనందం లేదా అని అడుగుతుంది మాతని సోమ. అంటే సోమ నేను కూడా అదే కోరుకుంటున్నాను. కానీ అలా జరగదు. అంటే విచారమైన స్వరంతోటి అని జెప్పి ప్రతి చర్యకు దాని పరిణామాలు ఉంటాయి. ప్రతి చర్యకు దాని యొక్క పరిణామాలు ఉంటాయి. ఎందుకు మాత మీరనే దానికి అర్థం ఏంటి అంటే, ఆవిడ బదులు చెప్పదనమాట. నా అంటే ఆమె వైపు పేలగా చూసి నవ్వుతూ కుటీరంలోకి వెళ్ళిపోతది. అయితే ఎప్పుడైతే సమాధానం చెప్పదలుచుకోదో, అమ్మ ఎప్పుడూ కూడా ఇలాగే ప్రవర్తిస్తుంటది. అంటే తనకి చెప్పదలుచుకోనప్పుడు. మౌనంగా వెళ్ళిపోతదనమాట అక్కడి నుంచి. ఇక ఇక సోమకేమీ అర్థం కాదు. చాలా రోజుల తర్వాత చీకటి పడ్డాక బయట కూర్చొని ఆకాశం వంక ఒకటే పనిగా చూస్తూ ఉంటదమ్మ. ఆహ్, రాత్రి తాగటానికి పానీయం తీసుకొచ్చి తను గూడా అక్కడే కూర్చోవాలా, వెళ్ళిపోవాలా, నిద్రపోతుందో లేదో ఇదంతా ఏం తెలీదనమాట. తను గూడా ఆకాశం వైపే చూస్తది పక్కన కూర్చొని. అప్పుడు అంటుందనమాట. "సోమ ఆ ఉత్సవం చూడు సుదూర స్వర్గాల్లో 2 గొప్ప కాంతులు విరజింపబడ్డాయి. ఒక నూతన తార అప్పుడే జాగృతీకరించబడింది. జ్వాలగా ప్రజ్వరిల్లుతుందది." అంటే అక్కడ జాగృత ఒక తార అంటే ఒక లోకం ఏర్పడి ఉండొచ్చు అనుకుంటున్నా. 2 ఉత్సవం జరుగుతుంది. 2 గొప్ప కాంతులు వస్తున్నాయని జెప్తే, అది ఏం సూచిస్తుంది మాత? అంటే దానికి సూచన ఏమని ఉంది అని అడుగుతుందనమాట. భృగు మహర్షి ఖ్యాతి పరబ్రహ్మంలో లీనమయ్యారు. అంటే 2 ఆహ్, గొప్ప కాంతులు వెదజల్లాయంటే వాళ్ళిద్దరూ కూడా ఆహ్, ముక్తి పొందటం. ఆ పరబ్రహ్మంలో లీనమైపోతారు. ఇప్పుడు అన్ని భ్రమలు పోయాయి. ఇబ్బందుల నుంచి కూడా విముక్తి పొందారు. అవును గదా! ఈయన కోపాన్నంతా తీసేసుకోవటానికి
ఎన్నో సంవత్సరాలు సాధన. కొన్ని లక్షల సంవత్సరాలు. ఇదెప్పుడు జరిగింది? అమ్మ భార్గవిగా వాళ్ళకి జన్మించినప్పుడు జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు? వీళ్ళు త్రేతాయుగం ముగింపు టైంలో సీతారాములుగా వచ్చారు. అంటే ఇన్నాళ్ళు ఆయన సాధన చేస్తూనే ఉన్నారు. అప్పుడే కదా! హ్మ్. వీళ్ళు వనవాసాలకెళ్ళినప్పుడు ఖ్యాతి మాతను ఆహ్, ఆహ్, కూడా కలిసి భృగు మహర్షిలో వచ్చిన మార్పును చూసి మీరు కూడా ఆహ్, క్షమించండమ్మా! మీకు విముక్తి లభిస్తుంది. మీరిద్దరు కలిసే టైం కూడా వచ్చిందని జెప్పినప్పుడే కదా! అప్పుడు ఆమె రియలైజ్ అయ్యి తను కూడా సాధన చేసి, తను కూడా ఆ కోపాన్ని పోగొట్టుకొని, అప్పుడు వీళ్ళిద్దరికీ కూడా ఆహ్, ఎప్పుడైతే క్షమించబడతారో వాళ్ళ ఆ కోపం నుంచి విముక్తి అయ్యి వాళ్ళు పరబ్రహ్మములు. అంటే ఎప్పుడో అవ్వాల్సింది. దీని కారణం వల్ల ఏంటంటే వాటిని అందుకే మనం కూడా మనలో ఉన్న కో పగలు, ద్వేషము ఇవన్నీ కూడా వంశీ సార్ చెప్తారు గదా! ఒ ఒకటి జరిగినప్పుడు దాని పట్ల ఉన్న కోపం గాని ఇవన్నీ కూడా మనలో ఉన్న ఎమోషన్స్ 2 గంటలకు మించి ఉండకూడదు. ఈ 7 గంటలు మించి. ఈ 7 గంటల లోపు దాన్ని కోపం వచ్చింది, కోప్పడ్డాము, అయిపోయింది ఓకే. ఇంక దాన్నొదిలేయాలి. దాన్నలా కంటిన్యూ చేసుకుంటూ 7 గంటలు దాటిన తర్వాత మనకి రిజిస్టర్ అయిపోయి, మనం మళ్ళీ దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలు, మళ్ళీ అదే సిట్యుయేషన్‌లు తీసుకొని రావాల్సొస్తది. కాబట్టి ఇవి ఉంచుకోవద్దని జెప్తుంటారు గదా! ఇప్పుడు చూడండి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది దాన్ని పోగొట్టుకోవడానికి. మనం గూడా వాటిని పోగొట్టుకోవటం కోసమే ఎన్నో జన్మలుగా తీసుకొని వాటిని పోగొట్టుకోలేక ఇక్కడున్న మాయ వల్ల అది రాక మనలో ఆ పరివర్తన మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ మళ్ళీ కర్మలు చేసుకుంటూ ఈ భూచక్రంలో ఈ భూమి మీదకి తిరుగుతూ ఉన్నామనమాట. కాబట్టి ఇక్కడ మనం దీన్ని తీసుకోవచ్చు. ఎట్లా? ఓకే. ఇదంతా ఓ నాటకము. మనం హ్మ్, కొన్ని అనుభవాలు పొందటం కోసం ఈ భూమి మీదకొచ్చాము. అంతే తప్ప ఇదే కాదు. ఇంకా మనము అసలు దైవ స్వరూపాలు. ఆ దైవాలకున్న లక్షణాలన్నీ మనం సంతరించుకోవటం కోసమే మనం ఈ భూమి మీదకి అవి అనుభవంగా పొందడం కోసం వచ్చాము. ఇది గుర్తుపెట్టుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం ఈ కర్మ చక్రంలోకి రాకుండా తప్పించుకోగలుగుతాం. ఇంక మళ్ళీ జన్మలు మనం అనుకుంటేనే జన్మకి రావచ్చు కానీ, విముక్తి పొందినప్పుడు ఇంక మళ్ళీ జన్మలు తీసుకొని ఇక్కడే ఇవన్నీ అనుభవించాల్సిన పని ఉండదు. కాబట్టి మనలో ఉన్న ఈ కోపం గాని, ద్వేషం గాని, పగలు, ప్రతీకార, అహంకారాలు ఇవేవి కూడా మోసుకుంటూ తిరగొద్దు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే వదిలేద్దాం. వాటన్నిటిని ఇక్కడే వదిలేసి హాయిగా, తేలిగ్గా వెళ్ళిపోదాం. ఏదైనా పట్టుకొనున్నామా, ఇప్పుడు చూడండి ఏదో ఒక దాని మీద మమకారం కూడా ఉండకూడదు. ఆ మమకారం ఉందా మళ్ళీ తిరిగి జన్మించాలి. ఇలా జన్మలు పెరుగుతూ ఉంటాయి. అయితే నీకు వినిపించట్లేదా? స్వర్గలోకంలోకి చొచ్చుకుపోతున్నావు. ఉల్లాసాన్ని నువ్వు అనుభూతి చెందటం లేదా? అని జెప్పి అడుగుతుందనమాట. అయితే ఒక్కొక్కసారి అమ్మేంటంటే, తను చూస్తున్నది, తను అనుభవిస్తున్నది కూడా సోమకి తెలుసు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటది. అన్నీ తెలుసుకోలేదు గదా! అమ్మకున్నంత ఆహ్, ఆహ్, అది హ్మ్, ఉండదు కదా సోమకి. నేను ఈ సంకేతం కోసమే ఎదురు చూస్తున్నాను. అది మా సమాగమనం అంతమవ్వడానికి సూచన. అయితే ఇది ఎప్పుడైతే ఈ విశ్వంలో జరుగుతుందో, వాళ్ళు పొందుతారో ఆహ్, అప్పుడే మేము కూడా ఆహ్, అయిపోతుంది. అంతం అయిపోతుంది మేము కలవటం అనేది అని జెప్పి చెప్తుందనమాట. అంటే మనం అయోధ్య వెళ్ళటానికి సిద్ధమవుదామా అంటే ఇప్పుడు కాదు. ఇప్పుడిప్పుడే కాదు. నాలో ఇంకా ఒక కోరికుంది. అది సంపూర్ణం అవ్వాలి అని జెప్పి అమ్మ చెప్తుందనమాట. ఏమిటి మాత ఆ కోరిక అంటే, అంటే ఆమె కోరుకునే అవకాశం ఉందా? అంటే అమ్మ ఏమీ అడగదనమాట. అసలు అలాంటియి ఏమన్నా ఉన్నాయా ఆవిడకి? కోరుకోవాలనే ధ్యాస గూడా ఆవిడకుందా అని సోమ అభిప్రాయం అనమాట.
మహాదేవుని మానవ రూపము చూడాలన్నది నా చిరకాల వాంఛ. నా బాల్యం నుంచి నేను కోరుకున్నదే అది. నేను లంకలో పార్వతీతో ఉన్నప్పుడు ఆ దేవితో మాట్లాడుతున్నప్పుడు అదెప్పుడు కూడా నా పైకొస్తా ఉండేది. అంటే ఆ కోరికనేది బయటకు వస్తా ఉండేది. గొప్ప యుద్ధ కాలంలో అనేక సార్లు ఆమెను పిలిచి, ఆమె సాన్నిధ్యాన్ని అనుభూతి చెందాను. అంతే గదా! పార్వతీ మాతే కదా! అక్కడ అమ్మకి తోడుగా ఉంది. పక్షి రూపంలో అక్కడున్న చెట్టు మీద కూర్చొని, అమ్మకు అపాయం జరిగినప్పుడల్లా కూడా తను అపాయం నుంచి కాపాడుతూ వచ్చింది కదా! ఆహ్, అట్లా అంటే ఎప్పుడైతే తను ఆమెను పిలిచి మాట్లాడుతున్నప్పుడల్లా కూడా శివుని యొక్క సాన్నిధ్యం కూడా తను ఆ వైబ్రేట్ కూడా అనుభూతి చెందుతుందనమాట. ఆహ్, నేను చెప్పాను గదా! మార్నింగ్ సాయి బాబా నేను చూడాలి ఇట్లా నాకు లోపల కూడా సాయిరామ్ అనొస్తుందని. దాని తర్వాత సీతామాతను గూడా ఉంది గదా! సీతామాతను గూడా చూడాలి కదా! అంటే ఆ వైబ్రేషను సాయి బాబా వైబ్రేషను, సీతమ్మ వారి వైబ్రేషన్ తెలుస్తుంది. అంటే ఆ కనెక్ట్ అవ్వటము, ఆ చైతన్యానికి అనుభూతి చెందగలుగుతాం. అంటే వాళ్ళని చూడగలిగినంత శక్తి మనకింకా పెరిగినప్పుడు అది సాధ్యమవుతది. అయితే మనం ఇలా మనస్ఫూర్తిగా అన్నప్పుడు వాళ్ళ యొక్క చైతన్యం, ఆ సాన్నిధ్యాన్ని మనం కూడా అనుభూతి చెందొచ్చనమాట. అయితే ఈ మధ్య నేను చూడలేదు. కానీ ఇంకా ఎక్కువగా నాలో అంటే నేను ఈ భూమిని విడిచి వెళ్ళబోయే ముందు ఫిజికల్‌గా మహాదేవుని రూపాన్ని నేను చూడాలి. ఇది నా కోరిక. ఈ కోరిక నాకు లో ఉండిపోయింది. ఆ తపన కూడా నాతో పాటు పెరుగుతూనే వచ్చింది నా లోపల. నా నాకది అవ్వకుండా నేను ఒక్క అడుగు కూడా నేనింకా ముందుకు వేయలేను. పార్వతీదేవికి ఇది తెలుసు. నా చివరి కోరికను తీర్చడంలో తప్పకుండా తోడ్పడుతుంది అంటుందనమాట. అంటే ఎప్ ఈ కోరికంతా తీరిపోతే గాని తను వేరే ఇంకా అవ్వదనమాట. పార్వతీదేవికి తెలుసు కాబట్టి నా కోరిక తీరుతుంది అని జెప్తుందనమాట. చాలా సేపు మౌనంగా ఉన్న అమ్మలో చాలా కలవరం కలుగుతా ఉందనమాట. అది ఎందుకు కలుగుతుంది అంటే మహాదేవుడిని చూడాలనుకుంటుంది ఓకే. కానీ కలవరం ఎందుకు? అంటే సోమకి తెలియట్లేదనమాట. అంటే చివరి కోరిక తీరటం అనేది ఆమె త్వరలో భౌతిక లోకాన్ని వదలటానికి సంకేతమేమో! అది మటుకు నేను అంగీకరించలేను అంటుందనమాట. అంటే బౌ నా చివరి కోరిక అంటే, చివరి కోరిక అంటే ఏంటి? ఇక ఉండము అనే అర్థం గదా! నో, నో. నేను దాన్నయితే నేను ఒప్పుకోను అని జెప్పి సోమ అంటుంది. ఓకే మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడం గారికి, సద్గురూస్ మూమెంట్‌కి ఇంత శ్రద్ధగా ఉన్న మీకు వేల వేల కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ.